ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రిషికొండకి బోడిగుడ్డి కొట్టించి మరీ ప్రజాధనాన్ని వృధా చేస్తూ మాయామహల్ని నిర్మించారని, ఆ మాయామహల్ సోకుల కోసమే 120 కోట్లకు పైగా ఖర్చు పెట్టారని, ఆ పనులన్నింటినీ జగన్మోహన్ రెడ్డి బంధువైనటువంటి సుప్రియారెడ్డికి ఇచ్చారు అంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశంలో ఏం జరిగింది అనే విషయం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేస్తూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రిషికొండకు గుండు కొట్టించి మరీ ఆయన మాయామహల్ని నిర్మించారని, ఆ మాయామహల్ సోకుల కోసమే 120 కోట్లకు పైగా ప్రజాధనాన్ని ఆయన వృధా చేసినట్లుగా, ఆ పనులన్నింటినీ ఆయన బంధువైనటువంటి సుప్రియారెడ్డికి అప్పచెప్పినట్లుగా ఆయన మీద కొన్ని ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటి మేడం? అంటే ఆరోపణలు కాదండి, అవి వాస్తవాలు. ఏ రోజుకైనా అతను కోర్టులోనైనా ప్రజాక్షేత్రంలోనైనా అతను సమాధానం చెప్పుకోవాల్సిందే. ఒక రకంగా ప్రజా కోర్టులో అయిపోయింది. ప్రజలు చెప్పకుండా చెప్పేశారు, నువ్వు దోషివి అని నోటితో చెప్పకుండా ఓటుతో చెప్పారు. ఆ 3-4 జిల్లాలు అంటే వైజాగ్ చుట్టుపక్కల ఉన్న జిల్లాల్లో ఎలాంటి పరిస్థితి ఉందో, మొన్న ఎన్నికల్లో మంత్రులందరూ ఓడిపోయిన పరిస్థితి, రకరకాల పరిస్థితులు మనం చూసాం. ఉత్తరాంధ్రలో 2 స్థానాలు మాత్రమే దక్కాయి. మరి వైజాగ్ నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్ 4, అలాగే పార్లమెంట్ స్థానాలు, ఇవన్నీ చూసాం కదా మనం. మరి ఇదంతా ఎందుకు చేసుంటారు? ఓట్లు ఎందుకు అంత వేసి ఉంటారు అంటే, వాళ్ళు మొదటి నుంచి వైజాగ్లో ఉన్న ప్రతి ఒక్కరికి, ఇప్పుడున్న వాళ్ళకి తెలుసు, అంతకుముందు తరానికి తెలుసు, అంతకుముందు తరానికి తెలుసు అసలు రిషికొండ అంటే ఏంటి, ఎందుకు దానికంత ప్రాచుర్యం ఉంది, అంతా తెలుసు. పైగా పర్యావరణానికి అది ఎంత ఉపయోగపడుతుందో, సమతుల్యానికి రిషికొండ అనేది సముద్రం పక్కన, అసలు సముద్రాల పక్కన కొండలు ఉంటాయి. మన సముద్రపు ఒడ్డులో అక్కడక్కడ కొండలు ఉంటాయి, అక్కడక్కడ ఖాళీ ప్రదేశాలు ఉంటాయి. అయితే ఈ కొండలున్న చోటుని ఏదో ఒక రకంగా కాపాడతాయి. ఆ అలలు మన భౌగోళిక స్వరూపాన్ని కాపాడతాయి. అందుకని ఏంటంటే, అసలు ఎక్కడైనా సరే కొండలు కొట్టడం అనేది చాలా తప్పు. ఎందుకంటే కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల క్రితం వచ్చింది ఒక కొండ. మీరు ఒక ఆనకట్టను నిర్మించగలరు, ఒక కొండను తయారు చేయగలరా? ఒక కొండని ధ్వంసం చేయగలరు, కానీ ఒక కొండలాంటి కొండని మీరు చేయగలరా? చేయలేరు. ఎందుకంటే అది ప్రకృతిలో నుంచి వచ్చింది, సృష్టిలో నుంచి వచ్చింది కొండ అనేది. అంటే అది ఒక రకంగా మనం ఏవైతే పంచభూతాలు అనుకుంటామో, ఏదైతే ప్రకృతి అనుకుంటామో, ప్రకృతి సమతుల్యత కోసం ఏర్పడిన, ఏమనాలి వాటిని, ఒక ప్రాకృతిక అమరికలు అంటారు వాటిని. వాటిని ధ్వంసం చేయమని మీకు ఎవరు చెప్పారు? ఇప్పుడు జూబ్లీ హిల్స్ కొండలు కొట్టేస్తుంటేనే అయ్యో ఎన్ని లక్షల కోట్ల సంవత్సరాల క్రితం అంటే కొంత జ్ఞానం ఉన్న వాళ్ళకి అర్థమవుతుందండి. ఇది ఎవరికి పడితే వాళ్ళకి అర్థం కాదు. ఆ కొండ కొడితే ఏమవుద్ది అంటారు సింపుల్గా. కానీ మనం తిరిగి నిర్మించలేని దాన్ని నిర్మూలించడం అనేది, నిర్మించడం కూడా మన చేతుల్లో ఉండదు కదా మేడం. అదే నేను అంటున్నా, మన చేతులు. ఇప్పుడు ఒక బిల్డింగ్ పడగొట్టారనుకోండి, దానికి మించిన బిల్డింగ్ ని కట్టొచ్చు, కొంత ధనం వృధా కావచ్చు, కానీ బిల్డింగ్ ని కట్టొచ్చు. కానీ ఒక కొండ పడిని మనం ధ్వంసం చేస్తే కొండనైతే నిర్మించలేం కదా. కృత్రిమంగా నిర్మించిన అంతటి అసలు మీరు నిర్మించలేరండి. ఆ కొండ అనేది ఎంతో కింద నుంచి పాతాళంలో నుంచి పైకి వస్తాయి. ఇప్పుడు మీరు పైపైన కొండని పడగొట్టామని మురిసిపోతారు, కానీ అసలు దాని లోతులు మూలాలు ఎక్కడున్నాయో మీరు కనిపెట్టలేరు. అది కేవలం ఒక భూగర్భ శాస్త్రవేత్తలు మాత్రమే కనిపెట్టగలరు. సరే, ఇదంతా ఇలా ఉంది. మరి ఎన్నో రోజుల నుంచి ఏం చెప్తున్నామంటే, కాకినాడ బీచ్ దగ్గర కావచ్చు, వైజాగ్ బీచ్ దగ్గర కావచ్చు,
ఇలా మనకి స్వాభావికంగా ఉన్న వాటిని ధ్వంసం చేస్తున్నారు అనే దాని గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు కాకినాడ దగ్గర ఉప్పాడ అని ఒక ఊరుంది, సముద్ర తీరంలో ఉంది. అయితే ఆ ఉప్పాడ దగ్గర అలల పోటుకి ఆ ఊరు ఖాళీ అయిపోతా ఉంది. దానికోసం అని చెప్పి మన వాళ్ళు ఏం చేశారంటే ఏదైనా ఒక అడ్డుకట్ట కట్టాలి అని చూశారు. అడ్డుకట్ట కట్టడానికి కుదరలా. ఆ మధ్య ఎప్పుడో ఒక అడ్డుకట్ట వేశారు. వేసి అది 25 సంవత్సరాలే పనిచేస్తున్నారు. ఆ 25 సంవత్సరాలు అయితే అది పనిచేసింది. 25 సంవత్సరాలు అవ్వగానే మళ్ళీ దాని గురించి అతిగతి లేదు. అయితే అలాంటి అది జీవ వైవిధ్యానికి పెట్టిన పేరు. అక్కడ కొండల్లో మడ అడవులు ఉన్నాయి. ఏది ఇప్పుడు సముద్ర తీరంలో ఆ మడ అడవులన్నిటిని కొట్టేసేసి జగన్మోహన్ రెడ్డి అదానికి కాంట్రాక్ట్ ఇచ్చాడు. అదాని అక్కడ పర్యావరణానికి విఘాతం కలిగించే ఒక పరిశ్రమను పెడుతున్నాడు. అందుకు ప్రతిగా అదాని ఏం చేశాడంటే జగన్మోహనపురం అని చెప్పి ఒక ఊరిని కడుతున్నాడు, నిర్మించాడు. అంటే ఈయనకి నజరానా, అంటే ఈయనకి ఎంత ఆయన పేరు మీద ఆయన మీద ఎంత వ్యామోహం ఉందో. అంటే దీన్ని ఏమంటారు, ఒక మెగలోమానియా అనమాట. ఒక మానియా ఉంది అతనికి. మానియా లేకపోతే ఇలాంటి అన్నిటికీ ఒప్పుకోడు. నా పేరు అసలు చాలా మంది పేర్లో ఏముందంటారు, చాలా సింపుల్ గా, కానీ పేర్లోనే అంతా ఉంది అనుకుంటాడు జగన్మోహన్ రెడ్డి. అలా చేస్తూ ఇంకా ఇలాంటి చెప్పాలంటే మనకి ఈ 5 ఏళ్ల కాలంలో అతను సృష్టించిన ప్రకృతి విధ్వంసం గురించే మాట్లాడుకోవాలి అంటే ఒక ప్రత్యేకమైన కమిషన్నే వెయ్యాలి. సరే, ఇప్పుడు ఈ 4-5 రోజుల నుంచి ఎక్కువగా మాట్లాడుకుంటుంది రుషికొండ గురించి. 4-5 రోజుల నుంచే కాదు, గత సంవత్సరం నుంచి రుషికొండ గురించి మాట్లాడుతూనే ఉన్నాం. రుషికొండకు బోడిగుండు కొట్టారు అని చెప్పి, అంటే చుట్టూ ఇట్లా కొట్టేశారనమాట. పైన డిప్ ఉంది. అయితే ఇలాంటివన్నీ చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆ కొండని కొట్టేటప్పుడు పెద్ద పెద్ద మెషినరీస్ తోటి చేయాలి కదా. ఇప్పుడు కట్టేటప్పుడు కూడా పెద్ద పెద్ద మెషినరీస్ తోటి కడతారు కదా. ఇంత పెద్ద భవంతులు కట్టాలి అంటే అది దాని కింద బీటలు వారింది అనుకోండి, ఎంత విధ్వంసం జరుగుతుంది. అప్పట్లో కేదార్నాథ్ అటు సైడు వరదలు వచ్చినాయి ఒక 4-5 సంవత్సరాల క్రితం. వాళ్ళు ఏం చేశారు అంటే అంచు మీద, నది అంచు మీద పెద్ద పెద్ద బిల్డింగులు కట్టారు. కట్టేసరికి వరదలు వచ్చి బిల్డింగులు అసలు మనం టీవీలో చూస్తూ ఉంటే మనం ఏది మిస్ అవుతామో అనిపించేంతగా మొత్తం ప్రవాహంలో కొట్టుకుపోయినాయి భవనాలన్నీ. ఇక్కడ కూడా అదే పరిస్థితి వస్తుంది. అసలు ఇప్పుడు ఈ ఋషికొండకి ఏదైనా ప్రమాదం జరిగిందంటే వైజాగ్ మునిగిపోతాయి. నీకు అవేమీ పట్టవు. నీకు కావాల్సింది ఏంటి, ఋషికొండ మీద ఒక ప్యాలెస్ కట్టుకోవాలి. ఆ ప్యాలెస్ ఎక్కడ కట్టాలి అనేది ఏం ఆలోచించాడంటే, అప్పటికప్పుడు ల్యాండ్స్ కొనాలి అంటే కుదరదు కాబట్టి మన హరిత రిసార్ట్స్ అని చెప్పి, ఒకప్పుడు పున్నమి రిసార్ట్స్ అని ఉండేవి, ఆ తర్వాత హరిత రిసార్ట్స్ అయినాయి. అవి టూరిజం శాఖ ద్వారా నిర్వహించబడతాయి. అక్కడ కొంచెం గెస్ట్ హౌస్లు ఉన్నాయి. ఎవరైనా వెళ్ళినప్పుడు ఉండి చూడడానికి అక్కడ కొంచెం నామమాత్రపు ఏర్పాట్లు అవన్నీ ఉంటాయి. దాన్ని వీళ్ళు మేము దాన్ని కొంచెం రెనోవేషన్ చేస్తున్నామని చెప్పారు. ఇంత పెద్ద ప్యాలెస్ కడుతున్నామని ఏ రోజు వాళ్ళు చెప్పలా. ఆఖరికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు వస్తే కూడా వాళ్ళు అక్కడికి తీసుకెళ్ళకోకుండా వీళ్ళు తవ్విన దాని అన్నిటికీ గ్రీన్ కలర్ పట్టాలు కట్టేసేసి ఏరియల్ సర్వే చేయించారు వాళ్ళ చేత. చేయించి ఏం చెప్పారు, మేమేమీ చేయలేదని చెప్పారు. వాళ్ళు శుభ్రంగా వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు అక్కడ ఒక పెద్ద మహల్. ఈ పెద్ద మహల్లో దాదాపు 450 నుంచి 500 కోట్ల వరకు ఖర్చు పెట్టారని చెప్తున్నారు. దానికి ఆ 450 కోట్లు 500 కోట్లు కాకుండా లోపల ఇంటీరియర్స్ కోసం, అంటే షోకుల కోసం 120 కోట్ల రూపాయలు, 120 కోట్లు. ఈ 120 కోట్లు కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చారు అంటే సుప్రియారెడ్డి. ఈ సుప్రియారెడ్డి అనే ఆవిడకి ఇచ్చారు. ఈ సుప్రియారెడ్డి ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డికి ఐటీ సలహాదారుగా ఉన్న శ్రీనాథ్ రెడ్డికి భార్య. ఆవిడ పేరు మీద, అంటే ఇప్పుడు
ఆవిడ ఆ కంపెనీ పెట్టింది ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చే కాంట్రాక్టులను ఆధారంగా చేసుకుని ఆవిడ ఆ కంపెనీ పెట్టుకుంది. ఈయన పెట్టించుకున్నాడు. ఎందుకంటే రూపాయి అయ్యేదాన్ని 10 రూపాయలు పెట్టొచ్చు, వాళ్ళకు 3 రూపాయలు వీళ్ళకి 3 రూపాయలు నొక్కొచ్చు, మధ్యలో ఎవరన్నా అడిగితే వాళ్ళకి దారాదత్తం చెయ్యొచ్చు. పోయేది ప్రజల సొమ్మేగా. పేరుకు మేము ₹1 ముఖ్యమంత్రివి, నెలకు జీతం రూపాయి, కానీ మాకు ఇలాంటి విలాసాలు కావాలి. ఇప్పుడు ఆ దీని గురించి ఇదంతా ఆ బిల్డింగ్ ఎందుకు కడుతున్నారు అనటానికి ఇప్పుడు 120 కోట్లు ఆవిడ పెట్టిన కంపెనీ ద్వారా కాంట్రాక్ట్ ఇచ్చింది గవర్నమెంట్. ఇప్పుడు ఏదైనా గవర్నమెంట్లో ఒక కాంట్రాక్ట్ ఇచ్చేటప్పుడు 3-4 టెండర్స్ పిలుస్తారు. అనుభవం ఉన్నవాళ్ళు, ఇంతకుముందు ఎక్కడైనా పనిచేసిన వాళ్ళు, ఇలా రకరకాల పారామీటర్స్ తోటి ఆ కాంట్రాక్ట్ ఇవ్వటం జరుగుతుంది. అసలు అక్కడ టెండర్లు పిలిచిన దాఖలాలు లేవు. అదేదో జగన్మోహన్ రెడ్డి తన సొంత ఇంటికి ఇచ్చుకున్నట్లు ఇంటీరియర్ కాంట్రాక్ట్ మొత్తం ఆవిడకి ఇచ్చేశారు. ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్కి కూడా ఆవిడే ఇంటీరియర్ డిజైనరు, దానికే ఆవిడే. బహుశా ఆవిడేమైనా మరి బెంగళూరు ప్యాలెస్కి కూడా ఏమైనా చేసిందో ఏమో తెలియదు, కానీ ఈ రెండింటికి మటుకు ఈవిడే చేసింది. ఈవిడ చేసినప్పుడు వీళ్ళు ఈ విధంగా విచ్చలవిడిగా ఖర్చు పెట్టేశారు దానికోసం. ఏంటంటే ఒక బాత్ టబ్బుకి 24 లక్షలు, ఒక కమోడ్కి 3.5 లక్షలు, అంటే దాని మీద గోల్డ్ పువ్వులు ఏవో డిజైన్స్, గోల్డ్ కలర్ డిజైన్స్ ఇట్లాంటివి, అలాగే అక్కడ పెట్టిన షాండ్లియర్స్ కానీ లైట్లు కానీ ఇలా రకరకాలు, అక్కడ వేసిన బెడ్లు కావచ్చు, అవన్నీ కూడా చాలా కాస్ట్లీవి వేశారు. ఇప్పుడు అసలు ప్రభుత్వ సంస్థలకి సంబంధించి ప్రభుత్వం తరఫు నుంచి ప్రజాధనం ఖర్చు పెట్టేటప్పుడు ఎలా ఖర్చు పెడతారు అనేది మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఎల్ఐసి లాంటిది ఉంటుంది, ఎస్బీఐ ఉంటుంది. వీళ్ళు ఏదైనా ఒక ప్రెమిసిస్ కోసం వెతుకుతున్నారు అనుకోండి, వెతికేటప్పుడు పై ఆఫీస్ నుంచి వీళ్ళకి ఒక బడ్జెట్ వస్తుంది. ఈ బడ్జెట్ ప్రకారం కనుక వాళ్ళు ఖర్చు పెట్టలేదు అనుకోండి, కొంచెం ఎక్కువైంది అనుకోండి, వాళ్ళు ఇంక్రిమెంట్ కట్ చేస్తారు తెలుసా అండి? ఓకే. ఒక ఎల్ఐసి ఆఫీస్లో ఒక ప్రెమిసిస్ ఎతుకుతున్నప్పుడు వాళ్ళకి ఇంత బడ్జెట్ ఇచ్చి ఆ బడ్జెట్ ప్రకారమే తీసుకోవాలి, లేకపోతే ఆ మేనేజర్కి ఇంక్రిమెంట్ కట్ చేస్తారు. అంటే ఎందుకు? ఎంత జాగ్రత్తగానో చెయ్యాలి అని. ఎల్ఐసి అంటే ప్రజల డబ్బు అని. మరి ప్రభుత్వం అయినా అంతేగా, అలాగే ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి కదా. అసలు నువ్వు సుప్రియా రెడ్డికి ఆ కాంట్రాక్ట్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు నిన్న మొన్న రాంచీలో ఏవో క్రీడల పోటీలు జరుగుతున్నాయి, ఛాంపియన్షిప్ పోటీలు ఏవో జరుగుతున్నాయి. భోజనం 18,000 అంట ఒక ప్లేటా? ఒక ప్లేట్ 1800 విన్నాం. 18 రూపాయలకి తినేవాళ్ళు ఉన్నారు, 1800కి తినేవాళ్ళు ఉన్నారు. 18,000 అంటే విడ్డూరంగా లేదు? బిల్లులు పెట్టుకోవటం, ప్రభుత్వ ధనాన్ని, ప్రజల ధనాన్ని, ప్రభుత్వం ధనం కాదు ప్రజల ధనాన్ని, ప్రజలు కష్టపడి, చాలామంది ఏమనుకుంటారంటే ట్యాక్స్ పేయర్స్ మా డబ్బులే ప్రభుత్వం దగ్గర ఉండే డబ్బులు అనుకుంటారు. కాదండి, మీరు కానీ నేను కానీ రోడ్డు మీద అడుక్కునేవాడు కానీ ఎవరైనా సరే సబ్బు బిళ్ళ కొన్నా, అగ్గిపెట్టి కొన్నా ట్యాక్స్ కడతాం. అది ప్రభుత్వ ఆదాయం కిందకు వస్తుంది. అలా అంత కష్టపడి రక్తము చెమట దారబోసి సంపాదించిన డబ్బులతో వచ్చిన ట్యాక్స్ని మీరు ఈ విధంగా ఖర్చు పెట్టారు అంటే, మరి ఈ విధంగా ఖర్చు పెట్టారు, బాగానే ఉంది. అంతకుముందంతా మీరు ఏమి చెప్పారు, ఏం చేశారు, అదంతా పేపర్లో చూస్తూనే ఉన్నాం. అయితే నా బాధ ఏంటి అంటే, ఇదంతా కడుతున్నాడు, రిషికొండకి గుండు కొడుతున్నారు అని నాలాంటి వాళ్ళు చాలామంది మాట్లాడారు. బహుశా నేను అనుకోవటం, రిషికొండకి గుండు కొట్టింది ఆ ఫోటో రాగానే అసలు గుండు కొట్టారు అని చెప్పి నేను ఒక ఆ ఛానల్లో మాట్లాడా దాని గురించి. అది దాదాపు 12-13 లక్షల మంది చూశారు ఆ వీడియోని, ఆ క్లిప్ని. దాదాపు నాకు గుర్తున్నంత వరకు అయితే నేనే పెట్టా ఆ పేరు, రిషికొండకి గుండు కొట్టారు అని చెప్పి. ఓకే, రిషికొండకి బోడిగుండు, రిషికొండకి బోడిగుండు అని చెప్పి. అయితే అది చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఎంత అందంగా, ఎంత ముద్దుగా, ఇలా ఎత్తుగా ఉన్న కొండకి వీళ్ళు ఈ విధంగా చేయడము అనేది ఎంత బాధాకరం.
అసలు ప్రకృతి మీద ప్రేమ ఉన్నా, ఉమ్, అసలు ఈ ప్రకృతి ఇలా ఎందుకు ఉంది, ఉమ్, మన కోసం ప్రకృతి మనకి ఎంత అందిస్తుంటే మనము ప్రకృతికి ఇలా గుణపాలు దించుతున్నామా ఉమ్, అని బాధ కలక్క మాందు. కానీ ఆ పాషాణుడికి, ఉమ్, ఆ జగన్మోహన్ రెడ్డికి ఇలాంటి బాధ ఎందుకు అర్థమవుతుంది, మనలాగా ఎందుకు అర్థమవుతుంది? పైగా నా ఇంకో ప్రధానమైన ప్రశ్న ఏంటంటే, ఉమ్, ఎవరైతే ఉమ్, మేధావులు, ఆ, మాజీ ఎంపీలు, రాజకీయ ఉద్దండులు, ఉమ్, ఇలా రకరకాల వాళ్ళు ఒక 15-20 పేర్లు నేను అలా ఓకగా చెప్పగలుగుతా. ఉమ్, ఆ 15-20 మంది సమాజంలో చాలా గుర్తింపు పొందిన వ్యక్తులు వాళ్ళు. ఉమ్, జర్నలిస్టులు గానా, మేధావులు గానా, ప్రొఫెసర్లు గానా, ఉమ్, రకరకాల వృత్తుల్లో ఉన్నవాళ్ళు. వాళ్ళకి నాలాంటి ఒక సామాన్యురాలికి అర్థమైంది, మరి వాళ్ళకి ఇంకెక్కువ అర్థం కావాలి కదా. ఉమ్, వాళ్ళకి ఎందుకు అర్థం కాలేదు, ఉమ్, అసలు ఎందుకు మాట్లాడలేదు? ఈ రోజుకి వచ్చి ఎవరు మాట్లాడట్లేదు దాని గురించి. ఎవరో ఒకళ్ళు అలా మాట్లాడుతున్నారు తప్పితే ఎవరు ఎందుకు మాట్లాడట్లేదు? ఉమ్, ఇక నిన్న ఏం చేయాలో అర్థం కాక గుడివాడ అమర్నాథ్ అంటే, మీకు కోడిగుడ్డ అమర్నాథ్ అంటే అర్థమవుతుంది, ఉమ్. ఆయన వచ్చి దాన్ని ఏదో సమర్థించుకోబోయాడు అనుకోండి. అది Exactly.